ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఘోషయాత్ర పర్వ అనే అనుపర్వలో చిత్రసేనుతో యుద్ధం చేసి భీమార్జునులు దుర్యోధనాలను విడిపించారు. విడిపించిన తర్వాత ధర్మరాజు గారు కాస్త హితబోధ చేసి దుర్యోధనుని పంపించాడు. మార్గమధ్యంలో దుర్యోధనుడు ఒకచోట విడిది ఏర్పాటు చేసుకున్న సందర్భంలో కర్ణుడు వచ్చి దుర్యోధనుడితో మాట్లాడుతూ అదృష్టమే కారణము, ఎందుకంటే మీరందరూ కూడా యుద్ధంలో గెలిచారని చెబుతున్నాడు. పాండవులందరూ కూడా విడిపించిన విషయం తెలియదు కాబట్టి తను ఈ విధంగా మాట్లాడే సందర్భంలో అహం త్వభిద్రుత సర్వై గంధర్వై పశ్యతస్తవ నాశక్తువం స్థాపయితుం ధీర్యమాణాచ వాహినీం. ఓ దుర్యోధన, నేనెంతో నా శక్తి సామర్థ్యాలు నమ్ముకొని నీతో పాటు ఘోషయాత్రకు వచ్చాను. చిత్రసేనాదులు అందరూ కూడా మన పైన యుద్ధం చేసే సందర్భంలో వారిని నిర్వహించాలి ఎంతో ప్రయత్నం చేశాను. వారికి ప్రతిగా వారి ప్రతిపక్షంలో ఉంటూ ఎంతో యుద్ధం చేశాను. కానీ వారి ముందు నేను నిలవలేకపోయాను. నీ ముందే నేను ఆ రణరంగం నుండి పక్కకు వెళ్ళవలసి వచ్చింది. ఆ విధంగా నేను ఆ యుద్ధంలో ఓడిపోయాను. చిన్నాభిన్నమవుతున్నటువంటి మన సైన్యాన్ని కూడా నేను చూడలేక అక్కడి నుండి పారిపోయాను. తను పారిపోయిన విధానాన్ని స్పష్టంగా ఒప్పుకుంటున్నాడు కర్ణుడు. శరక్షతాంగశ్చ భృశం వ్యపయాతోభిపీడితః ఇదం త్వత్యద్భుతం మన్యే యద్యుష్మానిహ భారత. అంటే పుండు పైన కారం చెల్లినట్టు అని అంటుంటాం కదా, ఆ విధంగా మాట్లాడుతున్నాడు కర్ణుడు. ఇతనెంతో బాధపడుతూ ఉంటే ఆ బాధలేవి పట్టకుండా నీవే యుద్ధంలో గెలిచావు, అదంతా కూడా నీ అదృష్టమే అని చెబుతున్నాడు. గంధర్వుల యొక్క బాణప్రహారం వలన నేను బాగా గాయపడి ఇక భయపడి పారిపోయాను. బాధలన్నీ కూడా ఇంకా ఎక్కువ అవుతున్నాయి. అటువంటి సందర్భంలో నేను అక్కడి నుండి వెళ్ళవలసి వచ్చింది. అరిష్టా నక్షతాన్శ్చాపి సదార బలవాహనాన్ విముక్తాన్ సంప్రపశ్యామి యుద్ధా తస్మాత్ అమానుషాత్. కానీ నీవు నీ సైన్యంతో సహా నీ స్త్రీగణంతో సహా వారితో యుద్ధం చేసి ఇక్కడికి వచ్చావంటే అదంతా కూడా అదృష్టమే కారణము. ఎక్కువ నష్టం లేకుండా నీవు ఇక్కడికి వచ్చేసావని కర్ణుడు చెబుతున్నాడు. కానీ ఎంతో పెద్ద సైన్యాన్ని కోల్పోయాడు దుర్యోధనుడు. అదంతా కూడా తెలియదు కాబట్టి నీవు అద్భుతము, నీ బలపరాక్రమాలు అద్భుతము అతన్ని పొగుడుతూ ఉన్నాడు. నైతస్య కర్త లోకేస్మిన్ పుమాన్ విద్యతి భారత యత్కృతం తే మహారాజ సహ భ్రాతృభిరాహవే. ఓ భరతనందన, ఓ మహారాజా, ఈ యుద్ధంలో నీవు సోదరులతో చూపినటువంటి పరాక్రమం అనేది ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. ప్రపంచంలో నీలాంటి మహావీరులు ఎవ్వరు కూడా లేరు అని ఆ కర్ణుడు చెబుతున్నాడు. ఇదంతా కూడా వింటుంటే మనకు చాలా తమాషగా ఉంది. ఒకవైపు ఓడిపోయి తలదించుకుని ఏవి కూడా మాటలే రాక నిశ్చేష్టుడుగా ఉండేటువంటి ఆ దుర్యోధనుని ముందు కర్ణుడు నీవే గెలిచావని పొగుడుతూ ఉంటే దుర్యోధనుని బాధ ఇంకా ఎక్కువ అవుతుంది. ఏ బముక్తస్తు కర్ణేన రాజా దుర్యోధనస్తదా ఉవాచ చాంగరాజానం బాష్ప గద్గదయాగిరా. ఆ విధంగా మాట్లాడుతూ తనని, తన పరాక్రమాన్ని, తన సోదరుల యొక్క పరాక్రమాన్ని, ఆ విధంగా ఆకాశానికి పైకెత్తినటువంటి ఎటువంటి ఆధారం లేక పైకెత్తుతున్నటువంటి కర్ణునితో బాష్ప గద్గదమైనటువంటి కంఠంతో దుర్యోధనుడు సమాధానమిస్తున్నాడు. ఇక్కడికి 247వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని 248వ అధ్యాయంలో దుర్యోధనుడు చెప్పే విధానం ఇది. దుర్యోధనువాచ అజానతస్తే రాధేయ నాభ్యసూయామ్యహం వచః జానాసి త్వం జితాన్ శత్రూన్ గంధర్వాన్ తేజసామయా. కర్ణ, నీకు అక్కడ జరిగిన విషయం ఏదీ కూడా తెలియదు. నీవేమేమి మాట్లాడుతున్నావు, నన్ను మెచ్చుకుంటూ మాట్లాడుతున్నావు. నీ మాటలకు నేను తప్పనుకోను, ఎందుకంటే నీవు అక్కడ లేవు కదా. గంధర్వులు అన్నది కూడా నేనే ఓడించా నీవు అనుకుంటున్నావు, కానీ మనం అనుకున్నది వేరు, అక్కడ జరిగింది వేరు. అయోధితాస్తు గంధర్వాః
సుచిరం సోతరైర్మమ మయా సహ మహాబాహో కృతశ్చోభయత క్షయః. ఓ మహాపరాక్రమవంతుడైన ఓ కర్ణ, అనగా యుద్ధంలో ఓడిపోయాడు, పారిపోయాడు కర్ణుడు, కానీ మహాపరాక్రమశాలి అని ఇతను పొగుడుతున్నాడు. ఓ కర్ణ, నా సోదరులందరూ కూడా నాతో పాటు నిలిచి ఆ గంధర్వులతో చాలాసేపు యుద్ధం చేశారు. రెండు వైపులా, అనగా మన వైపు కానీ గంధర్వుల వైపు కానీ పెద్ద మొత్తంలోనే జన నష్టం అనేది జరిగింది. మాయాధికాస్త్వయుధ్యంత యదా శూరా వ్యద్గతాః తదానో నరసమం యుద్ధం అభవత్ కేచరైః సహ. కానీ ఎంత చెప్పినా కూడా గంధర్వులందరూ కూడా అధిక బాలశాలులు. అందులోనూ కూడా పైనుండి మనకన్నా పైన, అనగా ఆకాశ మార్గంలో ఉంటూ వారందరూ కూడా యుద్ధం చేస్తున్నారు. అటువంటి వారిని మనం ఎదుర్కోగలమా? అలాగే మాయా యుద్ధం చేసేవారు వారందరూ కూడా, అటువంటి వారి ఎదురుగా మనం ఉండగలమా? వారితో సమస్థానంలో మనం నిలవలేం కదా. పరాజయం చ ప్రాప్తాస్మః రణే బంధనమేవచ సభృత్యామాత్యపుత్రాశ్చ సదార బలవాహనాః. ఆ విధంగా యుద్ధం చేస్తూ చేస్తూ ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా మా దగ్గర ఉండేటువంటి అన్ని అస్త్రాలని, అన్ని శస్త్రాలని, సమస్త శక్తులను ఒడ్డు వేసిన మేము ప్రయోగించినా కూడా మేము ఆ యుద్ధంలో అపజయాన్ని పొందాము, యుద్ధంలో ఓడిపోయాము. అప్పుడు ఆ గంధర్వులు మమ్ములను, మా స్త్రీలను, మా వాహనాలను, మా సేవకులను, మంత్రులను అందరి కూడా బంధించారు. ఉచ్చైరాకాశ మార్గేణ హ్రియామస్తై సుదుఃఖితాః అతన సైనికా కేచిత్ అమాత్యాశ్చ మహారథాః ఉపాగమ్య బ్రువందీనాః పాండవాన్ శరణప్రదాన్. మమ్మల్ని అందరినీ కూడా కట్టగట్టి వారు పైలోకాలు తీసుకువెళ్తున్నారు. మేమందరం కూడా గట్టిగా హాహాకారాలు చేస్తున్నాం. కానీ మా ద్వారా, మా సైన్యంలో కొందరు మాత్రం వారి చేత బంధింపబడలేదు. వారందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి పారిపోయి ఎక్కడైతే ధర్మరాజు ప్రభుతులు ఉన్నారో వారి దగ్గర శరణు కోరారు. గట్టిగా వారు జయజయధ్వానాలు పలుకుతూ, ఓ మహారాజా, ఇంత గొప్ప అన్యాయం, ఇంత గొప్ప మాకు దుఃఖాలు కలుగుతున్నాయి కాబట్టి నీవే మమ్మల్ని రక్షించాలి అని చెబుతూ, ఏష దుర్యోధనో రాజా దార్తరాష్ట్ర సహానుజః సామాత్యదారో హ్రియతే గంధర్వై దివమాశ్రితై. ఓ ధర్మరాజా, ఓ ధర్మాత్మ, అదిగో చూడు, దుర్యోధనుడు మా రాజు ధృతరాష్ట్రుని యొక్క కుమారుడు తన తమ్ముళ్లతో సహా, తన స్త్రీలతో సహా, తన మంత్రులతో సహా గంధర్వుల చేత కట్టబడ్డాడు. తం మోక్షయిత భద్రంబః సహదారం నరాధిపం పరాభవో మా భవిష్యత్ కురు దారేషు సర్వశః. అటువంటి ఆ దుర్యోధనుని మీరే విడిపించాలి. అతను సహదారం, తన స్త్రీలతో సహా బంధింపబడ్డాడు. అకస్మాత్తుగా దుర్యోధనునికి అపజయం కలుగుగాక, కానీ కురు దారేషు న భవత. ఎవరైతే కురువంశం యొక్క స్త్రీలు ఉంటారో వారికి మాత్రం ఎక్కడ అపమానం జరగకూడదు కాబట్టి మీరే మమ్మల్ని రక్షించాలి అని వారు ప్రార్థిస్తూ ఉన్నారు. ఏవ ముక్తేతు ధర్మాత్మ జ్యేష్ఠ పాండు సుతస్తదా ప్రసాద్య పాండవాన్ సర్వాన్ ఆజ్ఞాపయత మోక్షణే. దుర్యోధనుడు కర్ణుడికి చెబుతున్నాడు, ఆ విధంగా మా సైనికులు, మా మంత్రులు వారందరూ కూడా ఆ ధర్మమూర్తి అయిన ధర్మరాజుని మొరపెట్టుకోగా అతను, ఆ ధర్మరాజు గారు తన తమ్ముళ్లకు ఆదేశించాడు, ఈ విధంగా కౌరవులు ఎవరైతే కట్టబడ్డారో వారిని విడిపించమని. అథాగమ్య తముద్దేశం పాండవా పురుషర్షభాః సాంత్వపూరమయాచంత శక్తా సంతో మహారథాః. మహాపరాక్రమవంతులైన భీమ, అర్జున, నకుల సహదేవులు, అటువంటి పురుష శ్రేష్ఠుల వారందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వారిని వెంటనే యుద్ధం చేసి గంధర్వుల్ని ఓడించే సామర్థ్యం ఉంది. కానీ తన అన్నగారు చెప్పిన విధంగా మమ్మల్ని విడిచిపెట్టవలసిందిగా సామ ఉపాయంతో వారందరూ కూడా మెత్తగా మాట్లాడుతూ ఉన్నారు. యదాచాస్మాన్న ముముచుః గంధర్వా సాంత్వితా అపి ఆకాశచారిణో వీరాః నరతో జలదాయివ. పాండవులు ఎంత అనునయంగా, మృదుపూర్వంగా మాట్లాడినా కూడా గంధర్వులు మమ్మల్ని విడిచిపెట్టాలని అనుకోలేదు. వారందరూ కూడా గట్టిగా గర్జిస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు వీరితో కూడా యుద్ధం చేస్తామా అని మేఘంలాగా గట్టిగా గర్జిస్తూ ఉన్నారు. తతో అర్జునశ్చ భీమశ్చ యమజౌ చ బలోత్కటౌ మూచు శరవర్షాణి గంధర్వాన్ ప్రత్యనేకశః. ఇక వారు ఎప్పుడైతే యుద్ధానికి సన్నద్ధులయ్యారో మొట్టమొదటగా యుద్ధానికి ఉపక్రమమైంది వారే, గంధర్వులే.
ఇక భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీరు కూడా వారిపైన శరవర్షాన్ని కురిపించారు. అథ సర్వే రణం ముక్త్వా ప్రయాతా ఖేచరాదివం అస్మానేవాభికర్షంతో దీనాన్ ముదిత మానసాహ. దుర్యోధనునికి ఒకవైపు భయం, ఇంకొక వైపు దుఃఖం. భయం ఎందుకు అంటే ఆ విధంగా కట్టగట్టుకుని వెళ్ళే సందర్భం అది తలుచుకుంటేనే దుర్యోధనకి భయం పుడుతుంది. దుఃఖం ఎందుకు అంటే ఆ విధంగా కట్టగట్టుకుని వెళ్ళేటువంటి సందర్భంలో మమ్మల్ని విడిపించిన వారు పాండవులు. ఈ విధంగా రెండు భావనలతో అది చెబుతున్నాడు. ఆ విధంగా అప్పుడు ఎప్పుడైతే వారికి అపజయం తథ్యమైందో మమ్మల్ని కట్టగట్టి వారందరూ కూడా పైకి ఆకాశ మార్గంలో తీసుకువెళ్తున్నారు. అస్మానేవాభికర్షంత మమ్మల్ని లాక్కుని పైకి తీసుకువెళ్తున్నారు. తతస్సమంతాత్ పశ్యామః శరజాలేన వేష్టితం అమానుషాని శాస్త్రాణి ప్రముచంతం ధనంజయం. అర్జునుని యొక్క పరాక్రమాన్ని మనం దుర్యోధనుని మాటల్లో వినాలి. అప్పుడు నేను చూశానయ్యా, అది కూడా కర్ణుడికి అర్జునుడు అంటే పడదు, కానీ దుర్యోధను నోటి ద్వారా వినవలసి వచ్చింది. ఇటువంటి మనకు సౌభాగ్యం, వారికి దౌర్భాగ్యం. అప్పుడు స్వయంగా దుర్యోధను చెబుతున్నాడు, వెంటనే అప్పుడు చూశాను మా చుట్టూ ఒక శరపంజరమే ఏర్పడింది. అదంతా కూడా అమానుషాని శాస్త్రాన్ని, సామాన్యమైనటువంటి మనుషులు మనం ఆ విధాన్ని ఊహించుకోలేము. అటువంటి గొప్ప శరపంజరాన్ని అర్జునుడు ఏర్పాటు చేశాడు. సమావృతో దిశో దృష్ట్వా పాండవేన శితైశ్శరైః ధనుంజయ సఖాత్మానం దర్శయామాస వైతదా. ఒక శరపంజరాన్ని ఏర్పాటు చేశాడు అర్జునుడు. అంటే మమ్మల్ని ఎవరిని కూడా అది దాటి వెళ్లకుండా. వెంటనే ఇంకొక యుద్ధాన్ని కూడా ప్రయత్నం చేశాడు, ప్రారంభించాడు అర్జునుడు. అప్పుడు వెంటనే చిత్రసేనుడు అంటే ఎవరో కాదు కర్ణ, సాక్షాత్తుగా అర్జుని స్నేహితుడే. అప్పుడు ఆ చిత్రసేనుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. చిత్రసేన పాండవేన సమాశ్లిష్య పరస్పరం కుశలం పరిపప్రచ్ఛ తై పృష్టశ్చాప్యనామయం. చిత్రసేనుడు పాండవ మధ్యముడైన అర్జునుడిని ఆలింగనం చేసుకుని పరస్పరంగా వారిద్దరు కూడా కుశల ప్రశ్నలు వేసుకున్నారు. అంటే యుద్ధం అక్కడికి ఆగిపోయింది. తే సమేత్య తథాన్యోన్యం సన్నాహాన్ విప్రముచ్య చ ఏకీభూతాస్తతో వీరాః గంధర్వాः సహ పాండవైః అపూజయేతామన్యోన్యం చిత్రసేన ధనంజయౌ. ఇక యుద్ధ చిహ్నాలు ఏవైతే ఉంటాయో అన్నిటి కూడా విరమించారు. పరస్పరంగా దగ్గరగా వచ్చి పరస్పరంగా ఒకరినొకరు గౌరవించుకుంటున్నారు. చిత్రసేనుడు అలాగే అర్జునుడు ఒకరినొకరు ఆదరించుకుంటూ ఉన్నారు. ఈ విధంగా మనోహరమైనటువంటి దృశ్యాన్ని నేను చూశాను అని చెబుతూ ఇక్కడికి 248వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఇక 249వ అధ్యాయంలో దుర్యోధనుడు ఇంకా చెబుతున్నాడు. దుర్యోధన ఉవాచ చిత్రసేనం సమాగమ్య ప్రహసన్నర్జునస్తదా ఇదం వచనమక్లీబం అబ్రవీత్ పరవీరః. ఓ కర్ణ, అప్పుడు చిత్రసేనుతో సహా నవ్వుతూ శూరోచితంగా అర్జునుడు ఈ విధమైనటువంటి మాటలు పలికాడు. భ్రాతృ నర్హసి మే వీర మోక్తుం గంధర్వ సత్తమ అనర్హ దర్శనాహి మే జీవమానేషు పాండుషు. ఓ గంధర్వ శ్రేష్ఠ, ఓ చిత్రసేన అని అర్జునుడు ఆ చిత్రసేను సంబోధిస్తూ, అదిగో నీవెవరైతే కట్టగట్టావో ఎవరు దుర్యోధనాదులు, వీరెవరో కాదు నాకు సోదరులే, విడిపించు. పాండుపుత్రులైనటువంటి మేమందరం కూడా బతికి ఉండగా మరొకరు వచ్చి వీరిపైన యుద్ధం చేసి వీరిపైన గెలుపు పొందామంటే దాన్ని మేము ఒప్పుకోలేము. వీరు అవమానాలు పొందారంటే అదంతా కూడా మా వంశానికి అవమానం పొందినట్టే. అందుకోసం వీరిని మొత్తాన్ని కూడా విడిపించమని అర్జునుడు చెబుతూ ఉన్నాడు. ఏవముక్తస్తు గంధర్వః పాండవేన మహాత్మన ఉవాచయత్ కర్ణవయం మంత్రయంతో వినిర్గతాః ద్రష్టారస్మ సుఖాద్దీనాన్ సదారాన్ పాండవానితి. మహాత్ముడు పాండు నందనుడైన ఆ అర్జునుడు ఈ విధంగా పలుకగానే చిత్రసేనుడు మనం ద్వైతవనానికి వస్తూ పాండవుల యొక్క దీనస్థితిని చూసి ఆనందించాలి అని మనం ఏదైతే అనుకున్నామో ఆ మొత్తం వృత్తాంతాన్ని కూడా అర్జునుడికి తెలియజేశాడు. అంటే అర్జునుడికి తెలియదు ముందుగానే వీడు అనుకుంటున్నాడు దుర్యోధనుడు, కానీ అర్జునునికి తెలుసు అనే విషయం కూడా ఇంత పూర్వమే భీముని యొక్క మాటలతో మనం విన్నాం. అర్జునునికి తెలుసు, పైలోకంలో ఉంటే దేవేంద్రునికి తెలుసు, దేవేంద్రుని యొక్క ఆజ్ఞతో ఇక్కడికి చిత్రసేనుడు వచ్చాడు. ఆ విషయం కూడా వీరందరికీ కూడా తెలిసిన విషయమే. తస్మిన్నుచ్చార్యమాణేతు గంధర్వేణ వచస్తథా
భూమేర్వివర మన్వయిచ్చం ప్రవేష్టం వీడయాన్విత. చూడండి దుర్యోధను స్థితి అతని మాటల్లోనే. దుర్యోధనుడు చెబుతున్నాడు, మనమందరం కూడా ఈ విషయం ఎవరికీ తెలియదని మనం అనుకుంటున్నాం, కానీ భీమార్జునులకు తెలుసు, నకుల సహదేవులకు తెలుసు, గంధర్వులకు తెలుసు, చివరికి దేవేంద్రుడు తెలుసు మనం ఆలోచించిన విషయం. ఇదంతా కూడా తెలుస్తూ ఉంటే, ఇదంతా కూడా తలుచుకుంటూ ఉంటే వెంటనే భూమి రెండుగా చీలిపోయి అందులో నేను ఎందుకు పడిపోలేదా అని అనుకుంటున్నాను. అంటే అంత సిగ్గుతో నేను తలదించుకోవలసి వచ్చినటువంటి ప్రసంగం అది. భూమి బద్దలైతే బాగుండు, నేను అందులో దూకి చావాలని నేను అనుకున్నాను. యుధిష్ఠిరమథాగమ్య గంధర్వా సహ పాండవై అస్మద్దుర్మంత్రితం తస్మై బద్ధాంశ్చాస్మాన్ నివేదయన్. అక్కడితో ఆ యుద్ధం అనేది సమాప్తమై వారందరూ కూడా అక్కడే మోక్షితులై అలా వెళ్ళిపోయింటే బాగుండేది. కానీ దుర్యోధనుడు చెప్తున్నాడు తన దుస్థితిని. అక్కడికి ఆగలేదయ్యా, చిత్రసేనుడు మమ్మల్ని కట్టగట్టుకుని యుధిష్ఠిరు దగ్గరికి తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళి అక్కడ యుధిష్ఠిరుని ముందు ద్రౌపదీదేవి ముందు మమ్మల్ని బందీలుగా నిలబెట్టాడు. నిలబెట్టి ధర్మరాజుకి మొత్తం జరిగినటువంటి కుట్రను, అనగా దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని, ఈ నలుగురు కలిసి ఏవైతే మాటలు మాట్లాడారో, ఇందుకొచ్చారో వాటికి నిమిత్తాలేమి, వారు ధృతరాష్ట్ర మహారాజు దగ్గర చెప్పిన విషయమేమి, కాను వీరి చేసిందేమి, మొత్తం కూడా పూసుగుచ్చినట్టు చెప్పివేశాడు. స్త్రీ సమక్షం మహందీనో బద్ధ శత్రువశం గతః యుధిష్ఠిరస్యోపహృతః కిమ్ను దుఃఖమతఃపరం. ఒకవైపు ద్రౌపదీదేవి, మరొక వైపు నా స్త్రీలందరూ కూడా ఉన్నారు. వారి అందరి ముందు కూడా నేను చేతులకు బేడీలు వేసుకుని నిలబడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. వారందరి ముందు కూడా బందీగా నేను అక్కడ ఉన్నాను. ఆ దిశలో ధర్మరాజుకి నేను అప్పగించబడ్డాను. అనగా నా నిర్ణయం, నన్ను ఏం చేయాలనే విషయం నిర్ణయం ధర్మరాజు చేతిలో ఉంది. దీనికన్నా మిక్కిలి దుఃఖకరమైన విషయం మరొకటి ఉందా చెప్పు. ఏమే నిరాకృత నిత్యం రిపుర్ ఏషామహం సదా తైర్మోక్షితోహం దుర్బుద్ధి దత్తం తైరేవ జీవితం. తన దుస్థితిని చక్కటి శ్లోకంలో చెబుతున్నాడు దుర్యోధనుడు. ఏమే నిరాకృత నిత్యం, ఎవరినైతే నేను ఒక్కొక్క క్షణం కూడా నిరాకరిస్తూ ఉంటానో, ఏషాం రిపుమహం సదా, ఎవరినైతే నేను సదా ద్వేషిస్తూ ఉంటానో, తైర్మోక్షితాహం దుర్బుద్ధి, అటువంటి వారితోనే నేను విడుదల పొందాను. వారి దయలేనిదే ఈరోజు నేను జీవించి ఉండలేను. ఇటువంటి దుస్థితి నాది. వారి తైర్దత్తం హి జీవితం, వారు నాకు బతకమని కొన్ని రోజులు ఇచ్చారు. వారి భిక్ష వలన నేను ఈరోజు బతకవలసి వచ్చినది. ప్రాప్తస్యాం యద్యహం వీర వధం తస్మిన్ మహారణే శ్రేయస్తద్భవితామహ్యం నైవం భూతస్య జీవితం. ఓ కర్ణ, ఒకవేళ నేను యుద్ధంలో సంహరింపబడి ఉంటే అదే మంచిది. ఎందుకంటే ఈ విధంగా నా శత్రువు దగ్గరే చేతులకు బేడీలు వేసుకుని నేను నిలబడాల్సి వచ్చింది కదా. నేను అకస్మాత్తుగా యుద్ధంలో నేను చనిపోయి ఉంటే అదే మహాకీర్తికరం కదా. కానీ ఇలా జీవించవలసం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయము. అభూద్యశ పృథివ్యామ్మే ఖ్యాతం గంధర్వతో వధాత్ ప్రాప్తాశ్చ పుణ్యలోకాస్యు మహేంద్ర సదనేక్షయా. అకస్మాత్తుగా నేను యుద్ధంలో చంపబడి ఉంటే, గంధర్వుల చేత చంపబడి ఉంటే నా కీర్తి అనేది, అయ్యో ఈ విధంగా దుర్యోధనుడు యుద్ధంలో ఓడిపోక తను వీరమరణాన్ని పొందాడని నాకెంతో గొప్ప కీర్తి వచ్చే కదా. ఇంద్రలోకంలో కూడా నాకు అక్షయమైనటువంటి సుఖాన్ని కూడా నాకు ఇవ్వబడేవి కదా. అంటే ఎవరైతే వీరమరణాన్ని పొందుతారో వారు పైలోకాల్లో ఉత్తమమైన లోకాలనే పొందుతారు. ఇది సైనికులకు పరమాత్మ ఇచ్చినటువంటి గొప్ప వరం. ఆ విధంగా ఇహలోకంలో కీర్తిని, పైలోకంలో కూడా అక్షయమైన సుఖాన్ని పొందేవాడిని కదా. కానీ ఇప్పుడు చూడు, బతికి ఉన్నాను, జీవచ్ఛవంలా ఉన్నాను నేను. యత్వద్యమే వ్యవసితం తచ్చుణుద్భం నరర్షభాః ఇహ ప్రాయముపాశిష్యే యూయం వ్రజత వైగృహాన్. ఈ విధంగా కర్ణుని ముందు తన బాధలన్నీ కూడా చెప్పాడు. చెప్పి తన తమ్ముళ్ళని 99 మందిని పిలిచాడు. అలాగే శకుని కూడా ఎదురుగానే ఉన్నాడు. వారందరి ముందు కూడా తను గట్టిగా ప్రతిజ్ఞ చేస్తున్నాడు. ఇహ ప్రాయముపాశిష్యే, నేను ఇక ప్రాయోపవేశాన్ని కూర్చుంటాను. అనగా ఆమరణ నిరాహార దీక్ష, మరణం పొందే వరకు కూడా ఆహారాన్ని కానీ నీటిని కానీ నేను స్వీకరించను అనే ఒక సంకల్పాన్ని చేశాడు. చేసి నేను రాజ్యానికి రాను, మీరందరూ కూడా రాజ్యానికి వెళ్ళిపోండి అని తను ప్రకటిస్తూ ఉన్నాడు. భ్రాతరశ్చైవ మే సర్వే యాంత్వద్య స్వపురం ప్రతి కర్ణ ప్రభృతయశ్చైవ
సుహృదో బాంధవాశ్చయే దుశ్శాసనం పురస్కృత్య ప్రయాంత్వద్య పురం ప్రతి. నాతో పాటు మీరందరూ కూడా ప్రాయోపవేశాన్ని కూర్చోమని చెప్పలేదు దుర్యోధనుడు. అదంతా కూడా వారి సౌభాగ్యం. నేను మాత్రం ప్రాయోపవేశం చేస్తాను, మీరందరూ కూడా మీ మీ పట్టణాలకు వెళ్ళిపోండి. కర్ణుడు, శకుని, ఈ విధంగా నా బాంధవులు ఎవరైతే ఉన్నారో వారు కూడా వారి వారి దేశాలకు వెళ్ళిపోండి. మీరందరూ కూడా దుశ్శాసనుని ముందు చేసుకుని మీ మీ స్వస్థలాలకి చేరుకోండి. నహ్యహం సంప్రయాస్యామి పురం శత్రు నిరాకృత శత్రుమానాపహో భూత్వా సుహృదాం మానకృత్తథా. ఎందుకంటే నేను ఆ రాజ్యానికి వచ్చి నా మొహాన్ని ఇలాగే చూపించగలను. సుహృదాం మానకృత్తథా, ఎవరైతే నా వంశంలో పుట్టిన వారు ఉంటారో వారికే నేను అవమానం చేసినట్టే. నా మొత్తం కులంలో నేనొక్కడు ఓడిపోయినా కూడా నా కులం మొత్తం కూడా ఓడిపోయినట్టే. అనగా ఇక్కడ ప్రత్యేకంగా చూడాలి, పాండవులు వేరు, కౌరవులు వేరు. ఈ విషయంలో పాండవులు గెలిచారు, కౌరవులందరూ కూడా ఓడిపోయారు. తన ఓటమిని తనే ఒప్పుకుంటూ, నేను ఈ ఓటమి వలన నహ్యహం సంప్రయాస్యామి, నేను ఏ మొహం పెట్టుకుని హస్తినాపురానికి రాగలను. అందుకోసం నా మానం అనేది పోయింది కాబట్టి ఎంతో అవమానంతో నేను అక్కడికి రాలేను. అందుకోసం మీరు మాత్రమే వెళ్ళండి. నసుహృచ్చోకదో జాతః శత్రూణాం హర్షవర్ధనః వారణాః పయమాసాద్య కిం వక్ష్యామి జనాధిపం. నేను రాజ్యానికి వస్తే మహారాజు గారైనటువంటి ధృతరాష్ట్ర మహారాజు అడుగుతారు, ఎందుకు వచ్చావు, ఏం చేశావు అని. అక్కడికి వెళ్ళిన తర్వాత వారి ముందు నేనేమని చెప్పుకోను, నా దుఃఖమే అమితంగా ఉంది. కానీ వారి ముందు చెప్పుకుంటూ నా దుఃఖం ఇంకా పెరుగుతుంది కదా. అందుకోసం మీరందరూ కూడా వెళ్ళండి. నాతో పాటే, అనగా ధృతరాష్ట్ర మహారాజుతో పాటే ఇంకా నన్ను ప్రశ్నించేవారు చాలామంది ఉన్నారు. వారు ఎవరెవరుంటే అందులో కూడా 2 శ్లోకాలు చెబుతున్నాడు దుర్యోధనుడు. భీష్మద్రోణు కృపద్రౌణి విదుర సంజయస్తథా బాహ్లీక సౌమదత్తిశ్చ ఏ చాన్యే వృద్ధ సమ్మతాః బ్రాహ్మణ శ్రేణిముఖ్యాశ్చ తతో దాసీన వృత్తయః కిం మాం వక్ష్యంతి కిం చాపి ప్రతివక్ష్యామి తానహం. అక్కడికి వెళ్ళి ఏం చేసావు, అసలు ఘోషయాత్రకు ఎందుకు వెళ్ళావు, ఘోషయాత్రలో నీవు సాధించింది ఏమిటి అని ధృతరాష్ట్ర మహారాజు అడుగుతాడు. ధృతరాష్ట్ర మహారాజుతో పాటు భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుల వారు, అశ్వత్థామాచార్యుల వారు, విదురుడు, సంజయుడు, బాహ్లీకుడు, భూరిశ్రవసుడు, ఈ విధంగా మిగిలిన వృద్ధులందరూ కూడా నన్ను ప్రశ్నిస్తారు. అలాగే బ్రాహ్మణులు, ప్రముఖ వైశ్యులు, ఇతర తటస్థ స్వభావులు వారందరూ కూడా ఏం చేసి వచ్చావయ్య నీవు ఆ ఘోషయాత్రకు వెళ్ళి అని అడుగుతారు. ఏమి సాధించావని అడుగుతారు. వారి సమాధానానికి నేను ఏమని బదులు ఇవ్వగలను. రిపూనాం శిరసి స్థిత్వా తథా విక్రమ్య చోరసి ఆత్మదోషాత్ పరిభ్రష్టః కథం వక్ష్యామి తానహం. నేను ఇంతకాలం కూడా నా స్వబల పరాక్రమాలతో శత్రువునందరినీ కూడా కాలి కింద అణిగేట్లు చేశాను. ఎప్పుడు కూడా నాకు పరాజయం అనేది ఎదురు కాలేదు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా నాకు పరాజయమైనది సంప్రాప్తమైనది. అందుకోసం స్వయంకృత అపరాధం వలన ఇప్పుడు భ్రష్టుడనైపోయాను. ఈ విషయంగా అనగా ఇప్పుడు నేను పొందినటువంటి పరాజయాన్ని నా నోటితో నేను ఎలాగా చెప్పుకోగలను. నేను రాకుండా దుశ్శాసనాథుడు వెళితే నా మొహము కూడా చూడలేరు. అలాగే నేను కూడా నా విషయాన్ని నేను సొంతంగా చెప్పుకోలేను. కాబట్టి నేను ఇక్కడే ప్రాయోపవేశాన్ని కూర్చుంటాను, మీరందరూ కూడా వెళ్ళిరండి అని దుర్యోధనుడు చెబుతున్నాడు. ఇంకా దుర్యోధను యొక్క వాక్యాలు ఏమిటి, దానికి ప్రతిగా దుష్టుడైన కర్ణుని ఉపదేశం ఏమిటి అనే విషయాలను మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క పాద పద్మములను సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.